కాబట్టి సంఘంలో చేరి హ్మ్. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగుండాలి అనేటువంటిది దేవుడు బైబిల్ పరంగా కొన్ని విషయాలు తెలియదు. దానికి ఒక నియమం పెట్టాడు. ఆ నియమం క్రమంలో పరిశుద్ధులు అవ్వాలి అని అంటే పరిశుద్ధత అంటే ఏందనేటువంటిది తెలుసుకోవాలి. పరిశుద్ధత అంటే ప్రత్యేకించబడడం. హ్మ్. ప్రత్యేకించబడటం అని అంటే దేని నుంచి ప్రత్యేకించబడాలి? దేని నుంచి ప్రత్యేకించబడతాం? లోకం నుంచి ప్రత్యేకించబడతాం. హ్మ్. ఎందుకనంటే లోకంలో ఉన్నదంతా కూడాను చెడుగా ఉంది కాబట్టి, సాతాను తంత్రాల్లో ఉంది కాబట్టి, హ్మ్. ఆ యొక్క నేత్రాశ, జీవకుడము. శరీరాశ, హ్మ్. దేవుడమ్మతో కూడినటువంటిది కాబట్టి లోకం. హ్మ్. దేవుడు ఏం చేసాడంటే దాని నుంచి ప్రత్యేకించబడాలి. అంటే వ్యతిరేకంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్పాడు. హ్మ్. అలా వ్యతిరేకించబడటాన్నే ప్రత్యేకత లేదా పరిశుద్ధత అంటారు. హ్మ్. ఇప్పుడు మా దేవుడిచ్చినటువంటి ఒక కారణం ఏంటయ్యా అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను మారు మనసు పొంది, హ్మ్. మారు మనసు పొందడం అనేదంటే దాన్ని కూడా ఎవరు తెలుసుకోవాలి. అవును. మారు మనసు అంటే మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నప్పుడు ప్రతి హ్మ్. ఒక్కరిని కూడాను సంఘంలో యేసుక్రీస్తు సంఘంలో యేసుక్రీస్తు చేరుస్తున్నాడు. చేరుస్తున్నాడు. హ్మ్. ఎవరికి సంబంధం లేదు. హ్మ్. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళని కూడా సంఘంలో చేర్చేటువంటి బాధ్యత యేసు ప్రభుదే. మరి పాస్టర్లందరూ నేను చెప్తే మారారు అని చెప్పుకుంటూ ఇక్కడ మా వస్తున్నారు గదా! ఇక్కడ వాళ్ళు నేను చెప్తే జెప్పాను. అది సొంత డబ్బా. హ్మ్. సొంత డబ్బానంటే తనను తాను దేవుని మహిమ దేవుడికి ఇవ్వకోకుండా తను తెచ్చుకోవాలి. హ్మ్. అదనేటువంటి దాని గురించి తర్వాత మాట్లాడదాం. హ్మ్. ముందు పరిశుద్ధత అంటే ఏంటనేటువంటిది గ్రహించుకుంటే హ్మ్. అప్పుడు నీకు సంఘం ఎలా ఉండాలనేటువంటిది అర్థమవుతుంది. అవును. కాబట్టి పరిశుద్ధత అంటే ప్రత్యేకించబడడం. హ్మ్. ప్రత్యేకంగా ఉండటం. హ్మ్. మనుషులందరి యొక్క లోకానికి వ్యతిరేకంగా ఉండటం. హ్మ్. మనుషులందరికి వ్యతిరేకం కాదు ఇప్పుడు చెప్పాల్సింది. హ్మ్. లోకానికి వ్యతిరేకం. లోకంలో ఉన్నటువంటి పద్ధతులు, సిస్టమ్స్ మనుషులు ఏర్పాటు చేసుకున్నాయి కాబట్టి వాటి నుంచి వ్యతిరేకంగా అంటే వాటి నుంచి దూరంగా ఉండటం. హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే. హ్మ్. అందుకని ఇక్కడ అలాగనే చెప్పడం కూడా కాకుండా ఎలాగుండాలి? దేన్ని వ్యతిరేకించాలి? అన్నప్పుడు మళ్ళీ హిస్టరీ అంతా తెలుసుకోవాల. అలా కాకుండా బైబిల్ పరంగా యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో హ్మ్. సంఘం పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత హ్మ్. యేసుక్రీస్తు చెప్పాడనేది కూడా కాదు. పరిశుద్ధాత్మ వచ్చినాక సర్వసత్యంలోకి నడిపిస్తూ ఒక సంఘాన్ని కాసేటువంటి బాధ్యత పరిశుద్ధాత్మకి. హ్మ్. ఆ పరిశుద్ధాత్మే సంఘాన్ని తయారు చేస్తుంది. ఇక్కడ తయారు చేసేటువంటి బాధ్యత పరిశుద్ధాత్మ. హ్మ్. అది పరిశుద్ధాత్మ తయారు చేసి యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ కాపుదలలోనే ఉంటది సంఘం. హ్మ్. కాబట్టి ఆ సర్వసత్యం అనేటువంటిది సంఘానికి నేర్పిస్తూ హ్మ్. ఇక్కడ కన్యకగా అంటే క్రీస్తుకు ప్రదానం చేయబడినటువంటి కన్యకగా సంఘమును సిద్ధపరిచేటువంటి బాధ్యత పరిశుద్ధాత్మది. హ్మ్. ఈ సిద్ధాంతంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏం బ్రతకాలి? ఎలా బతకాలి? ఒక స్త్రీ ఎలా బతకాలి? ఒక పురుషుడు ఎలా బతకాలి? పిల్లలు ఎలా బతకాలి? కుటుంబం ఎలా ఉండాలి? కుటుంబం ఎలాగుండాలి? సంఘంలో ఎలాగుండాలి? ఏం హ్మ్. ఏం చేయాలి? ఏం చేయకూడదు అనేటువంటి విషయాలు హ్మ్. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యం ద్వారాగా మనకు సంఘం ద్వారా నేర్పించాడు. హ్మ్. ఈ సంఘం యొక్క స్థితిగతులు గ్రహించుకున్నప్పుడు హ్మ్. ఆ సంఘంలోకి ముందు చేర్చబడాలి కదా! అవును. సంఘంలోకెళ్ళినాక ప్రవర్తించే ప్రవర్తన వేరు. హ్మ్. అసలు ముందు సంఘంలోకి చేరాలంటే ఏం చేయాలి? అనేటువంటిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. అందులో మారుమనసు పొంది ప్రతి ఒక్కళ్ళు ఆ యొక్క దేవుని ఆజ్ఞ ప్రకారం, హ్మ్. ఆజ్ఞ ప్రకారం హ్మ్. దేవుని సంకల్పం ప్రకారం, ఆజ్ఞ ప్రకారం బాప్తిసం తీసుకోవాలి. హ్మ్. బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే అది దేవుని సంకల్పం మన పట్ల. హ్మ్. ఖచ్చితంగా బాప్తిసం తీసుకొని మనం ఎప్పుడైతే దేవుడు దేవుడిలో మారుమనసు పొంది ఉన్నామో, హ్మ్. ఆ బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళని యేసుక్రీస్తు సంఘంలో చేరుస్తున్నాడు. హ్మ్. యేసుక్రీస్తు ద్వారా జరిగేటువంటి కార్యమే కానీ, ఇది మనుషుల ద్వారా జరిగేటువంటి కార్యం అయితే కాదు. హ్మ్. అది అపోస్తల కార్యములో క్లారిటీగా రాయబడింది. హ్మ్. కాబట్టి నువ్వు ముందు ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. ఏమి నమ్మాలి ఇక్కడ బాప్తిసం తీసుకునేటప్పుడు మారుమనసు అంటే, బైబిల్ చెబుతున్నటువంటి మారుమనసు వేరు, జనాలు బయట చెప్తున్నటువంటి మారుమనసు వేరు. ఏంటి ఈ రెండు డిఫరెన్స్? రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, హ్మ్. బయట చెప్పేటువంటి విషయాలు ఎలాగుంటాయనంటే, బా మారుమనసు పొందేము అనంగానే దొంగతనం చేసేము, వాటి హ్మ్. నుంచి మానేసాను, హ్మ్. వ్యభిచారం చేస్తా ఉండేవాడిని మానేసాను, హ్మ్. లేకపోతే తాగేవాడిని మానేసాను, హ్మ్. మా గుట్కాలు తినేవాడిని మానేసాను, హ్మ్. ఇక్కడ
పూజలు చేసేవాడిని మానేసాను. హ్మ్. ఇది కాదు దేవుడు కోరుకున్నటువంటి. హ్మ్. ఇప్పుడు వరకి మనం అనేక మంది దేవుళ్ళు ఉన్నారనేటువంటి ఒక నమ్మకంలో ఉన్నాం. హ్మ్. అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. లోకంలో హిందూ పరంగా గాని, బయట గాని అన్ని రకాల దేవుళ్ళు లోకంలో దేవతలను పడిన వారు ఉన్నారు. వీళ్ళందరిని కూడాను దేవుళ్ళుగానే లెక్క కట్టుకుంటూ యేసు ప్రభువుని కూడా ఆళ్ళతో సమానంగా ఎంచుకుంటూ వచ్చారు. హ్మ్. ఈ భావం నుంచి బయటపడాలి. ఈ భావం నుంచి వ్యతిరేకం అవ్వాలి. హ్మ్. వ్యతిరేకం అంటే ఏంటి? దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని నమ్మి కథమాయన్నీ కూడాను విగ్రహాలుగానే తీసుకోవాలి. అంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళనుకున్నది జరుగుతుంది గదా! వాళ్ళనుకున్నది జరిగిందా? ఈళ్ళనుకున్నది జరిగిందా? కాదిక్కడ. అంటే ఇప్పుడు మాట్లాడాల్సింది. మనుషులు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు ఏ దేవుడి దగ్గరికెళ్ళినా కోరికలు తీరుస్తున్నాడనే భావనలో ఉన్నారు గదా! ఇప్పుడు దీన్ని ఎలాగ నమ్మాలి? ఇది లోక తీరు. హ్మ్. అందుకనే అంటుంది నేను. లోకంలో చెప్పినటువంటి మార్మన్స్ వేరు, హ్మ్. బైబిల్ చెప్పేటువంటి మార్మన్స్ వేరు అనేటువంటిది క్లారిటీ చేస్తుంది. ఓకే. బైబిల్‌లో చెప్పబడినటువంటి మార్మన్స్ ఎలాగుండాలంటే ఏకదేవుడిని నమ్మాలి. హ్మ్. ఏకదేవుడిని నమ్మాలి. దేవుడొక్కడే అని దేవుడొక్కడనే నమ్మాలి. హ్మ్. ఆయన ఆ దేవుడినే మనం ప్రకటన చేయాలి. హ్మ్. ఇప్పుడు ఏమని? వరకే ప్రకటన చేయలా. ఏమని ప్రకటన చేయాలి? అదే క్రీస్తుని గురించి ప్రకటన చేయటమే. హ్మ్. క్రీస్తుని నువ్వు ఆయన మన కోసం వచ్చి భూమి మీదకి ప్రాణాలు అర్పించి తిరిగి మరలా పునరుద్ధానుడై లేచాడు. హ్మ్. అలాగనే మన జీవితం కూడాను మనం కూడా చనిపోయిన తర్వాత ఆయనతో పాటు పునరుద్ధానం అవుతాం ఎలా లభిస్తాం? అనేటువంటి దాని గురించినటువంటి వివరణ నువ్వు హ్మ్. ప్రకటన చేయాలి. హ్మ్. ఇప్పుడు ఆ విషయం ఎలా లభిస్తాం అనేటువంటి దానికి క్వశ్చన్ చేసుకుంటే మనిషి జీవితం గురించి తెలుసుకోవాలి ఫస్ట్. హ్మ్. మనిషి ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుసు. ఏం జరుగుతుందని అంటే మనిషి చనిపోయిన తర్వాత లెగవాలి అని అంటే ఫస్ట్ మనిషి ఈ యొక్క దేహం మట్టిగా మార్చబడాలి. హ్మ్. మట్టిగా మార్చబడుద్ది అని చెప్పి కూడా బైబిల్‌లో కీర్తనలో ఉంది. హ్మ్. మట్టిగా మార్చబడుతున్నాం. హ్మ్. అంతకుముందు చేసింది మట్టితో తీసి చేసినా కానీ ఇది మట్టి దేహమేనా అని మనం అనుకోవచ్చు. హ్మ్. మా మట్టి దేహమే కాబట్టి మట్టిలో కలిసిపోతాం. హ్మ్. మొన్నైనది మట్టిలో కలుస్తుంది. ఆత్మ దేవుని ఎదుట. హ్మ్. అయితే ఈ శరీరం అనేటువంటిది ఎప్పుడైతే మట్టిలో కలవబడుతుందో హ్మ్. దేవుడి రాకడ వరకు భూమి ఉంటది. హ్మ్. మనుషులందరూ చనిపోతూ ఉంటారు. మళ్ళీ పుడతా ఉంటారు. చనిపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు పుట్టినోళ్ళందరూ చనిపోతూ యుగాలు యుగాలు గడుస్తా ఉంటాయి. హ్మ్. దేవుని రాకడ రెండో రాకడ ఎప్పుడో తెలీదు. ఆయన వచ్చేంత వరకు ఈ భూమి నిలబడి ఉంటది. హ్మ్. కాబట్టి ఈ భూమిలో భూమిగా నిలబడిందంటే మట్టేగా భూమి అంటే. మట్టే. ఆ! ఈ మట్టిగా మార్చబడుతున్నాం మనం. హ్మ్. మార్చబడినప్పుడు భూమి ఎప్పుడు దాకా ఉంటదో మనం కూడా మట్టిలో అలాగే ఉంటాం. హ్మ్. ఇప్పుడు ఈ ఐస్ గడ్డలాగా ఉన్నటువంటి రూపం వాటర్‌గా మారిపోయి భూమిలో కలిసిపోతున్నాం. అంతే తప్పనిచ్చి ఈ అవునవును. దేహం అనేటువంటిది హ్మ్. ఎక్కడికి పోవట్లేదు. హ్మ్. రెండోది హ్మ్. ఈ దేహాన్ని ఎలా కాపుదలగా ఉండాలనంటే ఇది ఒక శూన్యంలో భూమి అనేటువంటిది శూన్యంలో ఏలాడబడతా ఉంది. హ్మ్. శూన్యంలో అనంటే చీకట్లో ఉంది. హ్మ్. శూన్యమంతా చీకటే. హ్మ్. భూమి చీకట్లో ఉంది. హ్మ్. ప్లస్సు భూమి చుట్టూ కూడాను ఒక వాయువుతో కూడినటువంటిది. అంటే హ్మ్. నైట్రోజన్‌తో కూడినటువంటి చల్లదనంలో ఉంది. హ్మ్. భూమి అంతా కూడా చల్లదనంలో ఉంది. హ్మ్. అంటే వాతావరణంలో ఉంది హ్మ్. భూమి. హ్మ్. ప్లస్సు భూమి ఆ యొక్క ఉప్పు నీళ్ళల్లో ఉంది. సముద్రం అంతా ఉప్పే ఆ! కదా! ఉప్పులో ఉప్పు ఉంది. నీళ్ళల్లో భద్రపరచు. హ్మ్. ఉప్పు నీళ్ళల్లో ఉన్నటువంటి భూమి చెడిపోదు. దాంతో పాటు ఉన్నటువంటి నైట్రోజన్ చాలా కూలింగ్‌లో ఉన్నటువంటిది చెడిపోదు. హ్మ్. అలాగే శూన్యంలో ఉన్నటువంటి విధానంలో చెడిపోదు. భూమి అనేటువంటిది ఎప్పటికి పాడవదు. హ్మ్. కాబట్టి దేవుడు దాన్ని అలాగా డిజైన్ చేసి పెట్టాడు. హ్మ్. ఆ డిజైన్‌లో ఎలాగా దీనికి ఉదాహరణ ఏంటంటే ఫ్రిడ్జ్‌లో పెడతాం. హ్మ్. ఫ్రిడ్జ్‌లో చీకటిగా ఉంటది. చల్లదనం ఉంటది. హ్మ్. ఉప్పు వాటర్‌లో ఉంటది. అందుకని ఓకే. ఫ్రిడ్జ్‌లో పెట్టినటువంటి వస్తువే మనకి నెలలో, సంవత్సరాలు కూడా దాచుకోవచ్చు. ఓకే. ఫ్రిడ్జ్ యొక్క డెకరేషన్ పెట్టి. హ్మ్. అలాగా మనమే డిజైన్ చేసి ఒక వస్తువుని దాచిపెట్టుకోగలిగినప్పుడు హ్మ్. ఏంది దేవుడు మన దేహాన్ని కూడాను అలాగే భూమిగా మార్చి దాన్ని కూడా దాచిపెట్టాడు. హ్మ్. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక టమాటా గాని, ఏదన్నా గాని ఒక వస్తువుని బయట తీసుకున్నప్పుడు ఆ హ్మ్. వస్తువు దానికి 2, 3 రోజుల్లో చెడిపోద్ది. హ్మ్. ఒరిజినల్‌గా వస్తువులు అన్నీ చెడిపోతాయి. హ్మ్. అవి చెడిపోకుండా ఉండటానికి దాన్నేం చేస్తారంటే జ్యూస్ గానో, లేపోతే జామ్ గానో మార్చుకొని, అవునవును. దానిలో కొంచెం కెమికల్ కలిపి, హ్మ్. దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే, హ్మ్. నీకు సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా ఉంటది. నిలవ అదే. ఉండే విధంగా తయారు చేస్తున్నటువంటి విధానం. హ్మ్. కోల్డ్ స్టోరేజ్‌లన్నీ అయ్యే. నిలవ ఓకే. పెట్టుకోవటానికి. హ్మ్. టమాటాలు గాని, మిరగాయలు గాని ప్రతి వస్తువు కూడా నిలబెట్టుకో. కోల్డ్ స్టోరేజ్‌లో కోల్డ్ ఉన్నాయి చాలా. స్టోరేజ్ మొత్తం అవును. కట్టేదంతా కూడా లోపల ఉండేటువంటిదంతా కూలింగు, చీకటిగా ఉంటది. హ్మ్. చల్లదనంలో ఉంటది. ఉప్పు వాటర్‌లోనే ఉంటది. ఓకే. కాబట్టి చేపలను నిల్వ చేసుకోవాలన్నా ఉప్పులో పెట్టేసి పార్సిల్ చేస్తా ఉంటారు. అవును.
ఈ జ్ఞానంతో మనం ఆలోచించినప్పుడు మన ఉమ్, దేహం కూడా అలాగే ఉప్పు వాటర్‌లో భూమి అంతా కూడా ఉప్పు వాటర్‌లో ఉంది కాబట్టి భూమి చెడిపోదు కాబట్టి భూమిలో కలిసిపోయాం మనం. ఉమ్, మన దేహము చెడిపోదు. అవును. మన దేహం అనేటువంటిది ఏమవుతుందంటే గెడ్డలాగా ఉన్నటువంటిది అణువులుగా మారుతున్నాం. ఉమ్, అందుకని భూమిలో కలిసిపోయినప్పుడు అణువులుగానే ఉంటాం. గుప్పెడు ముట్టే కనపడదు. ఉమ్, అందుకని ప్రతి ఒక్కడు చనిపోయినా లేకపోతే కాల్చబడినా, ఉమ్. కాల్చబడిన వాడు కూడాను బూడిద ఈ బూడిదని తీసుకెళ్ళి నదిలో భస్మం చేసినప్పుడు నదిలో కలుస్తున్నాం కదా! ఉమ్, నదిలోనే భూమిలో కలిసినట్టే కదా! అంటే ఆ నదిలో ఉప్పులో అంటే నీళ్ళల్లో కలిసినట్టే కదా! ఆ, నీళ్ళల్లో కలిసిపోయి ఉండదు. ఉమ్, అణువులన్నీ కిందకి దిగుతాయి. ఇది, కింద కలిసి ఉమ్, కాబట్టి ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే అలాగా మనిషిని దేవుడు సిద్ధపరిచి ఉమ్, భూమిలో మట్టిలో మట్టుగా మారుస్తున్నాడు. మన్నుగా మారుస్తున్నాడు దేహం. ఉమ్, కాబట్టి ఈ దేహం అనేటువంటిది ఎప్పటికీ చెడిపోదు కాబట్టి క్రీస్తు రెండో రాకడ వరకు ఇది భద్రపరిచే ఉంటుంది. ఇప్పుడు భద్రపరిచినటువంటి ఈ దేహం ఉమ్, ఎలా పైకి లెగుస్తుంది రేపు అనే డౌట్ మళ్ళీ మనకు వస్తాం. అవును. పైకి ఎలా లెగుస్తాం ఆ, పునరుద్ధరణ అయినప్పుడు? ఉమ్, భూమి ఎలా లెగుస్తుంది అంటే ఇప్పుడు మా ఇసుక ఉంది. ఉమ్, ఇసుకలో మనకు అయస్కాంతం కనపడుద్దా? ఐరన్ కనపడుద్దా? కనపడదు. కనపడదు. ఉమ్, చూస్తానికి కూడా కనపడదు. అవును. భూతద్దం పెట్టి చూసినా కూడా కనపడదు. ఉమ్, కానీ ఒక అయస్కాంతం ఇసుక దగ్గరికి తీసుకెళ్ళంగానే ఉమ్, చక్కన దాని నిండా ఐరన్ అంతా అతుక్కుంటది. అవును. ఖచ్చితంగా అవును. ఎంత మా మా ఎంత కావాలంటే అంత తీయొచ్చు. ఉమ్, మరి ఆ ఇసుకలో నుంచి అయస్కాంతం ఎలా బయటకొస్తుంది? ఉమ్, ఐరన్ అంతా బయటకొస్తుంది అయస్కాంతం పెట్టంగానే. అవును. అలాగనే ఉమ్, రేపు అంటే ఇప్పుడు క్రీస్తు రాకడప్పుడు, రెండో రాకడప్పుడు ఆయన శబ్దం విని ఉమ్, అంటే దేవుడు పిలవంగానే ఆయన శబ్దం విని ఉమ్. ఈ దేహాలన్నీ వైకులు. ఆయన ఎప్పుడొస్తాడు? ఆయన ఎప్పుడొస్తాడనేటువంటిది బైబిల్‌లో చెప్పబడలా. ఉమ్, ఎప్పుడొస్తాడు అనేటువంటి దానికి కారణం ఎలా చెప్పాడంటే, ఉమ్. లోకమంతా సువార్త ప్రకటించబడాలి. ఏం సువార్త? క్రీస్తుని గురించినటువంటి సువార్త. ఉమ్. సువార్త అనంటే క్రీస్తుని గురించినటువంటి సువార్త. మరణము, ఆయన యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించాలి. మరి ఎక్కడ గూడా క్రీస్తుని గురించి ఎవరు ప్రకటించట్లేదు గదా! క్రీస్తుని ప్రకటించట్లేదు కాబట్టేగా దేవుడు రాకడ లేట్ అవుతుంది. హ్మ్. క్రీస్తుని గురించి ప్రకటిస్తే హ్మ్. లోకమంతా అందరికీ ప్రకటించబడినప్పుడు అంతం వచ్చిద్ది. హ్మ్. అప్పుడు దేవుని రాకడ వచ్చిద్దని చెప్పి బైబిల్‌లో రాయబడింది. హ్మ్. అందరికీ ప్రకటించబడాలంటే ఆ! ప్రతి ఒక్కడు సువార్త కూడా అవ్వాలి. ప్రతి హ్మ్. ఒక్కడు నీకు తెలిసింది నువ్వు హ్మ్. ఇంకొకళ్ళకి ప్రకటించాల. హ్మ్. ఆ యొక్క బాధ్యత ప్రతి ఒక్కళ్ళకుంది. అలా మరిప్పుడు ప్రకటించకపోతే దేవుడు రాకడ ఎందుకొస్తది? ట్రైనింగులు జేస్తున్నారు. బైబిల్ కాలేజీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరి ఈళ్ళంతా మరి క్రీస్తుని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? బైబిలు మేము బాగా పండితులం అంటున్నారు. జ్ఞానులం అంటున్నారు. మాకన్నీ తెలుసంటున్నారు. క్రీస్తుని ఎందుకని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? ప్రకటించట్లేదనంటే సంఘాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి పాస్టర్ కూడాను హ్మ్. సేవకులైనటువంటి వాళ్ళు సంఘంలో మారుమనసు పొందిన ప్రతి ఒక్కళ్ళని హ్మ్. మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళని హ్మ్. సువార్తను ప్రకటించాలి అనేటువంటి బాధ్యత నేర్పకపోవడం వల్లే ఈ యొక్క సమస్య. హ్మ్. అలాగెందుకు నేర్పించరనంటే ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించుకుంటా బయటికెళ్తే హ్మ్. ఈ సంఘంలో ఈడికొచ్చేటువంటి ఆదాయం పోయిద్ది. ఆ! దశమ భాగాలు పోతాయి. అవును. వచ్చినోడు బయటికెళ్ళిపోతా ఉంటే అంటే నేను బ్రతకడం సంఘంలో ఏమంటే నా బ్రతుకు తెరువు కోసం అని చెప్పి నేను బతకాలంటే కష్టం అవుతది అని ఇక నా బతుకు తెరువు కోసం అని చెప్పి స్వార్థం అయిపోతుంది. హ్మ్. మొదట్లోనేమో దేవుడి కోసం నేను బతకాలనే ఉద్దేశంతో హ్మ్. ఆ యొక్క ప్రణాళిక తీసుకొని బయలుదేరుతున్నారు. అవును. కానీ తర్వాత ఏమవుతుంది నలుగురు రాంగానే ఆళ్ళ ఆదాయానికి అలవాటు పడిపోయి దశమ భాగాలకి హ్మ్. ఆళ్ళిచ్చే డబ్బులకి అలవాటు పడి తెమ్మని చెప్పి, హ్మ్. తినుకుంటూ హ్మ్. ఈడు సువార్త చెప్పుకుంటున్నాను నేను సేవ చేస్తున్నానని చెప్పి చెప్పుకుంటున్నాడు గానీ వాళ్ళందరిని చెడగొడతారు. హ్మ్. ప్రతి ఒక్కడికి బాధ్యత ఉంది కదా! అవును. నేర్చుకున్నావు ఇప్పుడు. నేర్చుకున్నాక రేపు పొద్దున్న నువ్వేం చేయాలి? ఏదో ఒక జాబ్ చేయాలి కదా! అంటే ఇప్పుడు ఆ సేవకులతో పాటు ఈ ఇన్నవోళ్ళందరూ కూడా నరకానికెళ్ళిపోతారైతే? మరి అంతేగా. ఆళ్ళు హ్మ్. పోరు, పోనీయరు. ఇర్మియా హ్మ్. గ్రంథంలో చెప్పబడుద్ది మాట. దేవుడు హ్మ్. చెప్పినట్టు. వాళ్ళు హ్మ్. పోరు, పోనీయరు. ఆ! కాబట్టి ఇక్కడ మనకి క్రీస్తు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ప్రతి ఒక్కడు లోకానికెళ్ళి సువార్తను ప్రకటించాల్సిందే. ప్రతి ఒక్కళ్ళ మీద భారం ఉంది. భారం ఉంది. హ్మ్. నువ్వు మారుమనసు పొంది, హ్మ్. రక్షణ పొంది, హ్మ్. నువ్వు బాప్తిస్మం తీసుకొని హ్మ్. సంఘంలో చేరేవు అంటే హ్మ్. నిన్ను పరిశుద్ధుడుగా దేవుడు ఎంచాడు. ఇప్పుడు పరిశుద్ధత అంటే అది. ప్రతి మనిషిని శిష్యుడిగా చేయమన్నాడు గదా! ప్రతి ఒక్కళ్ళు నా శిష్యులుగా చేయండి హ్మ్. అని చెప్పాడు. హ్మ్. శిష్యులుగా చేయటం అని అంటే ఏంటనంటే మళ్ళీ దేవుడు మళ్ళీ సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే,
హ్మ్. అది యేసుక్రీస్తు పైకి వెళ్ళిపోతూ హ్మ్. వృద్ధాండై పైకి వెళ్ళిపోతూ అవును. చెప్తున్న మాట. హ్మ్. ప్రతి ఒక్కడు నా శిష్యుడుగా చేయి. హ్మ్. శిష్యుడు అవ్వాలి అని అంటే ఏంటి? ప్రతి ఒక్కడు ఆజ్ఞలు ఎవడైతే గైకొంటాడో, హ్మ్. ఒకళ్ళనొకళ్ళు ఎవడైతే ప్రేమించుకుంటారో, హ్మ్. అప్పుడు నా శిష్యుడు అనబడును అని రాసి ఉంటుంది హ్మ్. బైబిల్‌లో. అవును. అంటే ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటే హ్మ్. అప్పుడు వాళ్ళు నా శిష్యులైనట్లే. హ్మ్. ఆ బోధన చేయాల. ప్రతి ఒక్కడికి కూడా శిష్యుడిగా చేయడం అని అంటే మరి ఇక్కడ ఏంటంటే, ప్రేమలని ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలనే విధానం చేయాల. హ్మ్. ఈ ప్రేమనేది ఎక్కడా గూడా కనిపించట్లేదు గదా! ప్రేమ కనిపించట్లేదని అంటే అందుకనే అంత్యకాలం ముందు స్వార్థ ప్రియులు, హ్మ్. బెంగములాడువారు, దొంగలు అందరూ అని చెప్పి రాయబడి ఉంది. హ్మ్. అంత్యకాలంలోకొచ్చినాక ప్రేమ సల్లారిపోయిద్దని కూడా రాసిపెట్టారు. హ్మ్. ఎందుకు ప్రేమ సల్లారిపోతుందనంటే, దేవుడి గురించి తెలియచెప్పలేకపోవడం వల్ల. హ్మ్. దేవుడి గురించి నువ్వు తెలియజెప్పితే హ్మ్. ప్రతి ఒక్కడు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటారు. హ్మ్. సంఘంలో వాళ్ళకి పడదు, ఇంట్లో వాళ్ళకి పడదు. ఇంట్లో ఒకళ్ళకొకళ్ళకి పడతలా. హ్మ్. ఒకళ్ళ మాట ఒకళ్ళు గౌరవించుకోరు. హ్మ్. మా బయటికెళ్తే సంఘంలో ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోరు. ఎవరి స్వార్థం వాళ్ళదే. హ్మ్. మా మా ఎళ్లి వాక్యం వింటున్నాము, వచ్చేస్తున్నాము. ఇదే భక్తి అనుకుంటున్నారు. హ్మ్. నిజమైన భక్తి అయితే ఇది కాదు. హ్మ్. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఎవడు పరలోకం వెళ్ళడు. హ్మ్. కాబట్టి పరలోకానికి ఎళ్ళాలి అనంటే సంఘాన్ని సిద్ధపరిచే విధానంలో పరిశుద్ధాత్మ దేవుడు హ్మ్. మనకు చెప్పినటువంటి కండిషన్స్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడాను క్రీస్తుని ప్రకటించాల్సిందే. హ్మ్. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకొచ్చినాక కూడాను మనం యేసుక్రీస్తుని దేవుడికి ఒప్పుకుంటాం. అవును. దేవుని కుమారుడిగా ఒప్పుకొని ఆయన ప్రకటించాలా. హ్మ్. అవును. ఆ బాధ్యతే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకున్నాడు. హ్మ్. వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండినోళ్ళే గాని క్రీస్తుని ప్రకటించేవోళ్ళు, హ్మ్. మిగతా బోధలు చేసుకునే వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో ఉన్నవాళ్ళు కాదు. అవును. అందుకని బైబిల్ క్లారిటీగా ఉంది. హ్మ్. బైబిల్‌లో క్లారిటీగా ఉంది. ఈ క్లారిటీని సంఘంలో చెప్పరు. హ్మ్. ఇది చెబితే ప్రార్థనకొచ్చేవోళ్ళందరూ మానేస్తారు. ఎందుకు? ఎందుకనంటే ప్రతి ఒక్కడి మీద బాధ్యత ఉందిగా. సువార్త హ్మ్. ప్రకటించాలనంటే హ్మ్. ప్రతి ఒక్కడు ఇంటింటికెళ్ళి బయటకి తిరగాలిగా. తిరగాలి. పని చేయాలిగా. ఆ! పని చేయమంటే ప్రతి ఒక్కడు ఎవడు పని చేస్తాడు? అంటే సోమరిపోతుల్లాగా మరి తయారైపోతున్నారిక. సోమరిపోతులు చేస్తుందెవరు? ఆ! బాధ్యత అనేటువంటిది చెప్పలేక. ఇప్పుడు అవును. మా మా దేవుడు మమ్మల్ని పిలిచాడు. మేమే చెప్పాలి వాక్యం. మీరు చెప్పకూడదు అనేటువంటి మాట దేవుడు ఎక్కడ చెప్పలా హ్మ్. బైబిల్‌లో. అవును. ప్రతి ఒక్కళ్ళని శిష్యులుగా చేయండనంటే ప్రతి ఒక్కళ్ళ ప్రేమను అనేటువంటిది చేయాలిగా. నువ్వు అందరికీ సేవకుడివైనా, ఎవరివైనా, ఏ ఊరువైనా సరే ఖచ్చితంగా అందరం వాక్యం ప్రకటించాలి. హ్మ్. ఎందుకంటే అవును. ఎవరి కాళ్ళ ఆత్మను కాపాడుకోవాలి కాబట్టి, ఎవరి కాళ్ళే ఉత్తరవాది కాబట్టి, ఖచ్చితంగా ఎవరి పని ఆళ్ళు చేయాల్సిందే. ఎవరి బాధ్యతగా వాళ్ళు ఎవరి బాధ్యత చేయాల్సిందే. వాళ్ళు చేయాల్సిందే. అవును. అయితే ఇక్కడ సువార్త ఎలా ప్రకటించాలి అనేటువంటి దాని కాడ కూడా సందేహం లేకపోలేదు. అవును. ప్రతి ఒక్కళ్ళు సేవకులై బోధ చేయాలా? లేకపోతే స్టేజీల మీద ఎక్కి చేయాలా? హ్మ్. అనేటువంటి భావం కూడా ఒకటుంది. హ్మ్. ఎందుకంటే స్టేజీల మీద మమ్మల్ని పిలిచాడు కాబట్టి మేమే చేయాలి అనేటువంటి భావంతో కింద హ్మ్. ఉన్నవాడిని పైకి రానివ్వరు. ఆ! ఒక సేవకుడు ఇంకొక మా మా తన దగ్గరకొచ్చినటువంటి ఒక శిష్యుడిని ఇంకొక సేవకుడిని చేయడు. హ్మ్. ఇప్పుడున్న అందరూ గూడా ఎవరు వాళ్ళకి చెప్పట్లేదు. వాళ్ళని వేరే చోటకి పంపించట్లేదు. అంతా మేమే చెప్పాలి. అంతా నేనే మేమే చేయాలి చూసుకోవాలి. అనేటువంటి ఆ! స్వార్థంతో ఇంకొకళ్ళొచ్చి చెబితే ఎ ఏం పడిపోతాడు కదా! అది ఎదగలేకపోతున్నారనమాట. ఎదగనీయరు. హ్మ్. ఎదగలేకపోవడం కాదు. ఎదగనీయరు. హ్మ్. ఎందుకనంటే 100 మందొచ్చినా 100 మందికి నేనే చెప్పాలి తప్ప 100 మందికి ఇప్పుడు స్కూల్స్ ఉండయి. హ్మ్. 100 మంది పిల్లలైతే 2 సెక్షన్‌లు చేస్తారు. అవును. 150 మందైతే 3 సెక్షన్‌లు చేస్తారు. హ్మ్. 3 సెక్షన్‌లకి టీచర్‌లెళ్తారు. ఇప్పుడు మందా ఎక్కువయ్యే కొద్దికి డివిజన్ చేసి వాక్యాన్ని ప్రకటించాలి. ఆళ్ళకి వాక్యం తెలియజెప్పాలి. దేవుడి గురించినటువంటి విషయాలన్నీ కూడా బైబిల్ గురించినటువంటి విషయాలన్నీ తెలియజెప్పి, వాళ్ళకి నేర్పించి, హ్మ్. వాళ్ళని బోధకులను చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఉంది. కాబట్టి బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్క సేవకులు కూడా తనలాంటి వాళ్ళని ఒక నలుగురిని తయారు చేయగలుగుతున్నారా అనంటే తయారు చేయట్లా. హ్మ్. ఎంతమంది జనం వచ్చినా గాని ఆయన ఒక్కడే ప్రకటన చేసుకోవాలి తప్ప అవును. సంఘానికి 10, 100 మందికి ఎడగొట్టి, 10 మందిని ఎడగొట్టి, ఆ సంఘంలో ఒక నాయకుడిని పెట్టి, వాళ్ళ హ్మ్. ద్వారా వాక్యం ప్రకటించడం, అవును. ఈళ్ళకి వాక్యాన్ని తెలియజెప్పడం అనేటువంటిది లేదు. అవును. ఎందుకు లేదు అని అంటే స్వార్థం. హ్మ్. అంతే. ఇప్పుడు మా మా వచ్చేవాళ్ళందరూ సేవకులైతే నా మాట ఎవరు వింటలేదనేటువంటి స్వార్థంతో, హ్మ్. నా మాటే ఇనాలనేటువంటిది సాయితాన్ తంత్రం. హ్మ్. ఆ తంత్రంలో పడిపోయారందరూ. హ్మ్. ఇది కనపడకుండా, కనపడినట్టుగా కనపడకుండా ఉన్నటువంటి పై భక్తి అది. దేవుని హ్మ్. శక్తి లేదురా. నీతి విరోధులు. నీతి విరోధులుగా మారిపోయినటువంటి సంగతి. అవునవును. అర్థమైందా? హ్మ్. కాబట్టి ఇక్కడ అటువంటి స్థితిలో ఈళ్ళు వాక్యాన్ని ఎప్పుడైతే ప్రకటించలేకపోతున్నారో, వాళ్ళందరిని కూడా దేవుడేం చేశాడు? బాప్తిసం తీసుకొని చేరినటువంటి వాళ్ళే పరిశుద్ధులు తప్ప, బాప్తిసం తీసుకోని వాడు ఎవడు కూడా పరిశుద్ధుడు కాదు. హ్మ్.
ఫార్మన్స్ లేదు, నేను బాగా సేవ చేస్తున్నాను, వాక్యం చెబుతున్నాను అంటే పరిశుద్ధుడు కాదు. హ్మ్. దేవుడు వాక్యానుసారంగా చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా బాప్తీసం తీసుకున్నాక ప్రతి ఒక్కడు పరిశుద్ధుడుగా సంఘంలో చేర్చబడుతున్నారు. హ్మ్. అటువంటి వాళ్ళే సంఘంలో పరిశుద్ధులుగా ఉండారు. అటువంటి వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. హ్మ్. అంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఆ బాధ్యతను మరిస్తే వాళ్ళు రేపొద్దున దేవునికి లెక్క చెప్పాల్సిందే. వాళ్ళ మీద శిక్షా విధి ఉంది. ఉంది. ఓకే. మొదటి తీర్పు వాళ్ళకేననాలి. మొదటి తీర్పు పడుద్ది. హ్మ్. కాబట్టి ఇక మా దేవుడిచ్చినటువంటి గుణం ఏంటంటే ఎవడైతే సువార్త ప్రకటిస్తాడో వాడే రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి. మరి సువార్త ప్రకటన చేయకుండానే ఆదివారం, ఆదివారం రొట్టె, ద్రాక్షారసం తీసుకుంటున్నారు. తీసుకుంటున్నారంటే దాని నిమిత్తమై పౌలు గారు చెప్పారు. హ్మ్. అయోగ్యంగా ఎవడు తీసుకున్నాడో వాడు ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడే. అవును. ఆడు రోగష్టి పాలవుతారు, రోగాల పాలయ్యారు, శాపాల పాలయ్యారు, కొంతమంది మరణం కూడా పొందారు అని చెప్పి రాసి ఉంటుంది. అవును. అయోగ్యంగా అంటే ఏమనుకుంటున్నారు అని అంటే మేమన్నా ప్రార్థన చేయట్లేదు లేదా చర్చికి వెళ్ళట్లేదు అనుకుంటున్నారు. అది కాదు. హ్మ్. అయోగ్యమైనటువంటిది అది కాదు. హ్మ్. మా మా దేవుడి యొక్క వాక్యాన్ని ప్రచురించకుండా, క్రీస్తు మరణాన్ని ప్రచురించకుండా హ్మ్. ఎవరైనా సరే రొట్టె ద్రాక్షారసంలో పాలుభాగం పొందితే హ్మ్. వాళ్ళు దాని గురించినటువంటి శిక్ష ఖచ్చితంగా ప్రతి ఒక్కడు అనుభవించాల్సిందే. అది బైబిల్ చెబుతున్నటువంటి రూల్. మరి ఇంత బాగా చక్కగా, క్లుప్తంగా, వివరంగా రాస్తే మరి దీన్నెందుకు ప్రకటించలేకపోతున్నారు? ఎందుకు ప్రకటించట్లేదనంటే రొట్టె ద్రాక్షారసం తీసుకొని బాప్తిజం తీసుకున్న వాళ్ళల్లా తీసుకోవచ్చని బోధకులు చేసినటువంటి మాయలో పడి వీళ్ళు చేయాల్సినటువంటి పని చేయట్లేదు. వీళ్ళు పని చేయమని చెప్పరు. హ్మ్. స్వార్థ పరిచర్య ప్రతి ఒక్కళ్ళు చేయాలా? ఎలా చేయాలి? మీ ఇంటి పక్కనోళ్ళకి జెప్పు, బంధువులకు జెప్పు, ఫ్రెండ్స్‌కి జెప్పు, కలిసి ఎవరన్నా ఇద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు వాళ్ళతో మాట్లాడు, డిస్కషన్ చెయ్యి, దేవుని వాక్యాన్ని ప్రకటించు, నీకు తెలిసింది. లేదు నేర్చుకో. అవును. ఏదైనా సువార్త పరిచర్య ఇది. హ్మ్. అంతేగాని సువార్త పరిచర్య అంటే స్టేజీలెక్కి హ్మ్. పెద్ద మీటింగుల్లో కూర్చొని మాట్లాడాలంటే అందరికి ఎట్ట సాధ్యపడుద్ది? హ్మ్. స్త్రీలున్నారు. వాళ్ళు చేసేటువంటి పరిచర్య ఏంటి? హ్మ్. మరి అందరికి మాట్లాడటం కుదిరిద్దా? చదువు రానోళ్ళందరికి మాట్లాడటం కుదిరిద్దా? కుదరదు. కుదరదు. కొంతమందికి వాక్యమే తెలియనటువంటి బైబిల్ తెలియనటువంటి చదువుకున్నోళ్ళందరూ ప్రకటించగలరా? చేయలేరు. కాబట్టి వాళ్ళు చేయలేరు. ఇవన్నీ సాధ్యపడవు. హ్మ్. కాబట్టి ఇక్కడ దేవుడేమంటున్నారంటే ఆటికి సంబంధం లేదు. హ్మ్. అట్లా కాదు. హ్మ్. నీకు ఇన్నాది క్రీస్తుని గురించినటువంటి మరణ వార్త నువ్వు విన్నాది. ప్రతి ఒక్కళ్ళకి నువ్వేం చేయాలనంటే నీ ఫ్రెండ్స్‌కి చెప్పు. నీ తోటోళ్ళకి చెప్పు. ఇంటి పక్కనోళ్ళకి చెప్పు. హ్మ్. నీ వీధిలో వాళ్ళకి చెప్పు. నోట్లో ఉన్న క్రీస్తు చనిపోయాడమ్మా మన కోసం. మన కోసం పునరుద్ధానుడయ్యాడు. రేపు చనిపోయినా మనకు కూడా బతుకుంది. ఆయనతో పాటు లెగవాలనంటే మనం క్రీస్తుని నమ్ముకోవాలి అని చెప్పి మాట చెప్పటానికి చదువుకోవాల్సిన అవసరం లేదు. అదే ఈ మాట చెప్పడానికి ఈ ఒక్క ఏముంది? మాట చెప్పటానికి ఎందుకు చెప్పలేకపోతున్నారు? కష్టమైపోతుంది. ఆ! కష్టం. ఈ మాటే చెప్పనీదు. సాతాను యొక్క తంత్రం ఏందంటే ఈ మాట చెప్పనీదు. నువ్వు హ్మ్. తర్వాత బైబిల్ అంతా స్టోరీలు చెప్పుకోవచ్చు. అవును. మోషే గురించి చెప్పుకోవచ్చు. దావీదు గురించి చెప్పుకోవచ్చు. అబ్రహాం గురించి చెప్పుకోవచ్చు. హ్మ్. నువ్వు కథలు కథలుగా రాజుల గురించి చెప్పుకోవచ్చు. హ్మ్. బైబిల్‌లో ఉన్నటువంటి అందరి గురించి చెప్పుకోవచ్చు. హ్మ్. కానీ క్రీస్తుని గురించి మాత్రం చెప్పలేదు నాకు. హ్మ్. ఎందుకు? హ్మ్. క్రీస్తుని గురించినటువంటి మాటేగా మనిషిని మార్చేది. అవును. కాబట్టి అదే చెప్పనీదు. హ్మ్. అరవయన్నీ చెప్పేత్తది. కాబట్టి ఇక్కడ ఎవరైతే క్రీస్తుని ప్రకటించట్లేదో వాళ్ళందరూ కూడాను పరిశుద్ధులు కాదు. కాబట్టి పరిశుద్ధత క్రీస్తుని పోలి ఉంటది. హ్మ్. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని అంటే అర్థం ఏంటి? క్రీస్తు ఏదైతే దేవుని రాజ్యం గురించి ప్రకటన చేశాడో హ్మ్. ఆ రాజ్యం అనేటువంటిది వచ్చింది. హ్మ్. రాజ్యం అంటే సంఘమే. హ్మ్. ఆ సంఘాన్ని నువ్వు సంఘంలో చేరినప్పుడు సంఘం గురించినటువంటి గ్యారంటీ అని చెప్పి చెప్పాలి అందరికి. అవును. ఆ బాధ్యత మర్చిపోతే ఎట్లాగా? నువ్వు చేరే నేను ఒక్కడినే పరలోకం వెళ్ళాలనుకుంటే ఎట్లాగా? హ్మ్. పక్కనోళ్ళ సంగతి ఏంది? వాళ్ళకి అందుకని గూడా వాళ్ళకి గూడా తెలియపరచాలి. వాళ్ళకి కూడా తెలియపరచాలి. అవును. ఎందుకు తెలియపరచాలనంటే అందరికీ తెలియపరిచిన తర్వాతే దేవుని రాకడ వచ్చిద్ది. హ్మ్. లేకపోతే అప్పటిదాకా రాదు. రాదు. దేవుడు రాకడ రావట్లేదు, దేవుడు లేడా హ్మ్. అని వాదిచ్చే బ్యాచ్ బయట ఉండారు హ్మ్. రకరకాలుగా. అవును. ఎందుకు రావట్లేదనంటే వాక్యాన్ని ప్రకటించట్లేదు కాబట్టి మనం అందరికి తెలియదు కాబట్టి పక్కింటి వాడికి కూడా తెలీదు హ్మ్. వాక్యం. హ్మ్. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు, పక్కింటి వాళ్ళు ఎవరు చదువుకోవట్లా. హ్మ్. ప్రార్థనకెళ్తారు కానీ బైబిల్ తెలీదు. హ్మ్. కాబట్టి బైబిల్‌లో ఉన్నటువంటి వాక్యం అర్థం కాదు. దేవుడి గురించి చెప్పేవాళ్ళు లేరు. హ్మ్. ఆళ్ళంతట ఆళ్ళొచ్చి అడగరు. అడగరు. చెప్పేవాళ్ళుండా హ్మ్. అడగరు. హ్మ్. చెప్పేవాడికి అడిగేవాడు లేనప్పుడు చెప్పేవాడు ఎవరికి చెబుతాడు? చెప్తే ఇనరు. హ్మ్.
కాబట్టి ఇక్కడ మరి దీన్ని ఇదంతా కూడాను సాతాను యొక్క మర్మం తంత్రంలో ఉండిపోయారు. హ్మ్. కాబట్టి దీన్ని ఛేదించాలి బయటికి అనంటే, దీన్నంతా కూడాను వ్యతిరేకం రావాలి అనంటే, దేవుడి యొక్క కృపలో ఉండాలి. హ్మ్. కానీ ఈ విషయాల పట్ల మనకు అవగాహన కలగాలి. వీటన్నిటిని కూడాను క్లారిటీగా ఖచ్చితంగా చేయాల్సినటువంటి పనులు చేస్తేనే మనం దేవుని సంఘంలో ఉన్నట్టు లెక్క. నేను బాప్తిజం తీసుకున్నాను కదా అని దేవుని పని చేయకపోతే ఉపయోగం ఉండదు. పనికెళ్ళాం. హ్మ్. పని చేయకుండా కూర్చుంటే జీతం ఎందుకు ఇస్తాడు? లేదు కదా! కాబట్టి ఖచ్చితంగా మనం పని చేయాల్సిందే. హ్మ్. ప్రతివాడు ఇక్కడ పని పని చేయాల్సిందే. అనేటువంటిది హ్మ్. ఏంటంటే మనల్ని మనం కాపాడుకునేటువంటి విషయమే. హ్మ్. దేవుని ప్రకటించడం అంటే మనల్ని మనం కాపాడుకోవడం. హ్మ్. ఎందుకు మనల్ని మనం కాపాడుకోవడం అని అంటే రేపు దేవుడు చెప్పిన మాట ఏంటంటే క్రీస్తునందు ఉన్న వారికి ఎటువంటి యేసు శిక్షా విధి లేదు. హ్మ్. క్రీస్తునందు ఉండటం అంటే ఏంటంటే క్రీస్తుని పోలి మనం క్రీస్తు చెప్పినటువంటి పని చేస్తున్నప్పుడు సువార్తను ఆయన యొక్క మరణాన్ని ప్రచురించినప్పుడు మనం కొత్త నిబంధన అనేటువంటి దాని కిందకి వెళ్తున్నాం. హ్మ్. కొత్త నిబంధన కిందకి వెళ్తున్నాం. కొత్త హ్మ్. నిబంధన అంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి కొత్త నిబంధన సంఘము కిందకి వెళ్తున్నాం. హ్మ్. కాబట్టి రేపు సంఘం అనేటువంటిది ఎత్తబడినప్పుడు దానికి తీర్పు లేదు. హ్మ్. మరి తీర్పు లేదని అంటే తీర్పులోనికి రాక మనం దేవునితో ఉంటాం. మరిక్కడ క్రీస్తు సంఘం ఎక్కడుంది? ఎలా నేను గుర్తించుకోవాలి? క్రీస్తు సంఘాన్ని ఎలా గుర్తించుకోవాలి అనంటే క్రీస్తులో క్రీస్తు పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కడు క్రీస్తు సంఘంలో ఉన్నట్టే తప్ప హ్మ్. నీకు మా మా ప్రతి ఒక్కడు సంఘాలన్నీ పెట్టుకొని ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ కూడా క్రీస్తు సంఘంలో ఉన్నట్టు కాదు. హ్మ్. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉండారో, ఎన్ని సంఘాలు ఉండయో, ప్రతి చోట కూడాను మంచి వాళ్ళు ఉండారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. మరి నేను క్రీస్తులో ఉన్నానని నాకెలా తెలిసిద్ది? నేను క్రీస్తులో ఉన్నానంటే బైబిల్‌లో ఒక యేసు ప్రభు చెప్పినటువంటిది చేసుకుంటూ వెళ్ళటమే. హ్మ్. చేసుకుంటూ మనం వెళ్తున్నాం అని అంటే దాని అర్థం ఏంటి? మనం క్రీస్తులో ఉన్నట్టు లెక్క. హ్మ్. చేయాలనేటువంటి బాధ్యత నీకున్నప్పుడు నువ్వు దానిలో ఉన్నట్టు. హ్మ్. నువ్వు నేను ప్రభుత్వ అధికారిని. హ్మ్. నేను ప్రభుత్వ అధికారిని అనంటే నా దగ్గరకు వచ్చిన ఫైల్స్ అన్నీ నేను చేయాలి. నా పని నేను చేయాలి కదా! నా అవును. పని నేను చేస్తున్నానంటే ప్రభుత్వ అధికారుల కింద ఉన్నట్టే కదా! హ్మ్. నా జీతం నాకొచ్చిద్దిగా. హ్మ్. నేను పని చేయకోకుండా నాకెట్టొచ్చిద్ది? హ్మ్. నేను ప్రభుత్వంలో ఉన్నానా? లేనా? అని నువ్వెలా అనుకుంటావు? హ్మ్. కాబట్టి నువ్వు పని చేస్తా ఉంటే నీకు జీతం పడతా ఉంటది. అవును. నీకు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి రాయితీలన్నీ నీకొస్తాయి. హ్మ్. అలాగనే క్రీస్తు నుంచి నువ్వు క్రీస్తు పని చేస్తున్నప్పుడు, క్రీస్తు నుంచి నీకు రావాల్సినటువంటి రాయితీలన్నీ వచ్చేస్తాయి. హ్మ్. నీకేం కావాలో తినాలో, ఏం ధరించుకోవాలో, నీకు ఏ అవసరం ఉందో అవన్నీ ఆటంతటికి అవే వచ్చేస్తాయి. అవును. దేవుడిని అడగాల్సిన పని లేదు. హ్మ్. నాకది, ఇది అని చెప్పి. మరి ప్రార్థనలో మరి దేవుణ్ణి నాకది ఇయ్యి, ఇది ఇయ్యని, నాకు ఆ పని జరిగించు, ఈ పని జరిగించు అని నువ్వు పని అడుగుతున్నారు గదా! చేయకోకుండా నీకెట్టొస్తాయి? హ్మ్. మరి ఇప్పుడు వస్తన్నయి గదా! వస్తున్నాయి అనంటే అది సాతాను తంత్రమే. మరి ఈ సాతాను లోకంలో తంత్రం ఇప్పుడు ఉండేటువంటి దేవుడు వాటిని నువ్వు అడుగుతున్నావు కాబట్టి, లోకంలో ఉన్నటువంటివి నువ్వు అడుగుతున్నావు కాబట్టి, ఇప్పుడు దేవుడే ఇస్తున్నాడా? లేకపోతే సాతాను ఇస్తుందా? అది గ్రహించుకోవాలిగా. అది నాకెలా తెలిసిద్ది? నీకెలాగ తెలిసిద్ది అంటే నువ్వు దేవుడి పనిలో ఉండావా? సాతాను పనిలో ఉండావా? నీకు గ్రహింపవ్వాలా? నువ్వు హ్మ్. అడిగేటువంటి దేవుడు సేవకు సంబంధించింది ఇక్కడ గదా! నిజం అనేది ఎవరు నాకు చెప్పట్లేదు. ఆ! మరి నేను దేవుడి పనిలో ఉన్నానా? లేపోతే దెయ్యం పనిలో ఉన్నానా? నాకెలా తెలిసిద్ది? దానికి ఆధారం బైబిలేగా. హ్మ్. మనకి దేనితో చూసుకుంటాం ఇప్పుడు తరాజులో? నేను ఒక చర్చికెళ్తున్నాను. ఇప్పుడు ఆ చర్చిలో విషయాలన్నీ కూడా వాళ్ళు ఏయేయో చెప్పుకుంటూ ఎళ్తారు. ఇప్పుడు నేను దాన్ని ఎలా గ్రహించుకోవాలి? వాళ్ళేదో చెప్పుకుంటా ఎళ్ళినప్పుడు నువ్వు ఎలా గ్రహించుకోవాలంటే బైబిల్‌ని ధ్యానం చేయాలిగా. బైబిల్ చదవాలిగా నువ్వు. హ్మ్. మరి బైబిల్‌ని ఎలా చదువుకోవాలి? ఎలా ఆ! చదువుకుంటే అర్థమవుతుంది బైబిలు? బైబిల్‌ని ఎలాగ చదువుకోవాలనేటువంటిది తెలుసుకోవాలి ఫస్టు. హ్మ్. గ్రంథాల మీద ఉన్నటువంటి అవగాహన కావాలి. ఇట్లా అవును. ఎవరితోనన్నా డిస్కషన్ చేసినప్పుడు తెలిసినటువంటి వాళ్ళని మనం అడిగినప్పుడు, ఆ! మనం కూడాను బైబిల్‌ని ఎలా చదువుకోవాలనేటువంటిది ఇప్పుడు తెలుసుకోవాలి. అడగటానికి వాళ్ళకి తెలిస్తే కదా చెప్పేది. తెలియనప్పుడు ఎవరు చెప్పరు కదా! ఆ! అందుకని వెతుక్కోవాలి. తెలిసినోడు ఎవడున్నాడని వెతుక్కోవాలి. హ్మ్. ఇప్పుడు మంచి స్కూల్‌లో నా పిల్లోడినేస్తే బాగా చదువొస్తదని అన్నప్పుడు 4, 5 స్కూల్‌లు తిరుగుతాం. అవును. ఎక్కడ బాగా స్టడీ చెబుతున్నారని. హ్మ్. ఆ ఎంక్వైరీ చేసేటప్పుడు మనకి ఈ ఎంక్వైరీ ఎందుకు చెయ్యం? ఏ హ్మ్. సంఘంలో మంచి వాక్యం ఉంది, బాగా చెబుతున్నారు, ఏ సంఘంలో బాగా చెబుతున్నారు, ఏ సంఘం హ్మ్. బాగా చెబుతున్నారు అంటే గ్రహించుకోవాలి. గ్రహించుకోవాలి. ఆ! అందుకని బైబిల్‌లో ఇంకొక మాట ఉంటది. హ్మ్. పౌలు, సీలలు బోధ చేస్తున్నప్పుడే వీళ్ళు లేఖనాలను పరిశోధించారు. ప్రతి బెరాకా సంఘం వాళ్ళు. హ్మ్. ప్రతి దినము లేఖనాలనే లేఖనాలని ఆళ్ళు ఎలా చెబుతున్నది బైబిల్ ఉందా లేదా? బైబిల్ లేఖనాల్లో ఉందా లేదా? ఉందా లేదా? అని చెప్పి ప్రతిదినం చెక్ చేసుకున్నారు. హ్మ్. ఒకరోజు బాగా చెప్పాడు. రెండో రోజు బాగా చెప్పాడు. హ్మ్. మూడో రోజు మారవచ్చుగా. హ్మ్.
పాలు పోసేవాడు ఉన్నాడు. ఆ! 2 రోజులు మంచి పాలు పోసాడు. హ్మ్. మూడో రోజు నీళ్లు కలుపుకోకుండా పోతాడని ఏముంది? హ్మ్. మూడో రోజు కాస్త నీళ్లు కలుపుతాడు. కలుపుతారు. నాలుగో రోజు నీళ్లు కలుపుతాడు. హ్మ్. నువ్వేమనుకుంటావు? ఫస్ట్ 2 రోజులు పోసినటువంటిదే గమనిస్తాంగా. అంతే. అందుకని ఇక్కడ మనం ఏందంటే ప్రతి దినము ప్రతి విషయాన్ని గ్రహించుకోవాల్సింది. తెలుసుకోవాలి. జాగ్రత్తగా ఉండాల్సిందే ఇక్కడ. ప్రతి హ్మ్. దినం జాగ్రత్తగా ఉండాల్సిందే. హ్మ్. అంతేగాని ఒకసారి చెప్పారు కదా అని గుడ్డేడిగా నమ్మటం కూడా కాదు. హ్మ్. నువ్వు ఎళ్ళు ఏ చర్చికన్నా ఎళ్ళు. ఎక్కడ చెప్పినా వాళ్ళు చెప్పిన వాక్యం అనేటువంటి బైబిల్‌లో ఎలాగుంది అనేటువంటిది నువ్వు చదువుకుంటూ ఉంటేనే అర్థమవుద్ది. అంటే మేము ఏం వింటున్నామో జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోవాలది. చూసుకోండి. అది దేవుడు కూడాను అదే హ్మ్. చెప్పాడు. ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. హ్మ్. జాగ్రత్తగా చూసుకోండి. అంటే వాళ్ళేం జెప్తున్నారు, ఆ! నేనేం నువ్వు వింటున్నాను. తప్పుడు ట్రాక్‌లోకెళ్ళిపోతే హ్మ్. మా ఎంత కాలానికి వెనక్కొత్తావో తెలీదు. హ్మ్. అందుకని ఇక్కడ బానిసలు కాకూడదు. హ్మ్. సేవకులు అయినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి బానిసలు కాకుండగా హ్మ్. దేవుని వాక్యం వైపు నడిచినప్పుడు నీకు దేవుడే దారి చూపుతాడు. హ్మ్. అదే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పని. హ్మ్. మనల్ని కరెక్ట్‌గా నిజంగా దేవుడిని వెతుకుతున్నప్పుడు మనల్ని కరెక్ట్ అయినటువంటి వేలో నడిపించేటువంటి బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడిది. హ్మ్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడు కాబట్టి, భూమి మీదే ఉన్నాడు కాబట్టి, హ్మ్. నీకసలు ఆ డోకానే ఉండదు. నువ్వు హ్మ్. నిజంగా దేవుడిని ఎతికితే పర్ఫెక్ట్‌గా దేవుడే నడిపిస్తాడు నిన్ను. ఇక్కడ పరిశుద్ధాత్మతో ఎవరు సహవాసం చేస్తున్నారు? పరిశుద్ధాత్మతో సహవాసం చేయటం అని అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆయనతో కలిసి రోజు నేను మాట్లాడుకోవాలి పరిశుద్ధాత్మతో అనేటువంటిది కాదు సహవాసం. హ్మ్. సహవాసం అంటే పరిశుద్ధాత్మ అంటే సహవాసం అంటే అది కాదు. ఆ! నేను ప్రార్థన చేస్తే వణుకుతా దేవుడు వచ్చేసాడు నాకు ఆ! లేదా పరిశుద్ధాత్మ వచ్చేసిందని ఎగరటం కాదు. హ్మ్. పరిశుద్ధాత్మ సహవాసం అంటే అది కాదు అసలు. హ్మ్. మరి పరిశుద్ధాత్మ సహవాసం సహవాసము అని అంటే అర్థం ఏంటంటే హ్మ్. ఒకళ్ళు మన నలుగురు ఇద్దరు ముగ్గురు కూడిన చోట దేవుడు ఉంటాడని చెప్పాడు. హ్మ్. ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఇక్కడ హ్మ్. యేసుక్రీస్తు నామమున ఎప్పుడైతే మనం ఇద్దరు ముగ్గురు కూడి ఉంటామో హ్మ్. అలా కూడినటువంటి యొక్క స్థితినే సావాసం అంటాం. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు మనిద్దరం సావాసం చేస్తున్నట్టు. హ్మ్. ఇంకొకళ్ళు వచ్చి సావాసం చేస్తున్నట్టు. హ్మ్. మనిషి మనిషి సావాసం చేస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు నామంలో అడుక్కుంటున్నారు గానీ, యేసుక్రీస్తు నామంలో సహవాసం చేయట్లేదు కదా! యేసుక్రీస్తు నామంలో సావాసం చేయటం అంటే ఏంటంటే హ్మ్. క్రీస్తుని గురించినటువంటి మాటలు మనం డిస్కషన్ చేస్తూ ఉంటాం. హ్మ్. క్రీస్తుని గురించి తెలుసుకుంటాం. హ్మ్. క్రీస్తుని గురించినటువంటి వివరాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. హ్మ్. ఇప్పుడు ఆ వివరాలు నలుగురు కూడినప్పుడే ఆ యొక్క తర్కంలో గాని, ఆ డిస్కషన్‌లో గాని క్రీస్తుని గురించి దేవుడు మహిమపరచబడతా ఉంటాడు. హ్మ్. అలా మనల్ని కలిపేటువంటిదే పరిశుద్ధాత్మ. హ్మ్. ఆ కలిపినప్పుడు మనం ఎప్పుడైతే క్రీస్తుని గురించి మాట్లాడుకుంటూ క్రీస్తుని దేవుడిని మహిమపరుస్తామో, హ్మ్. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడు. అది హ్మ్. సావాసం పరిశుద్ధాత్మ సావాసం అంటే. హ్మ్. ఆ సావాసాన్ని వదిలిపెట్టేసి, హ్మ్. నీ దారిన నువ్వు, నా దారిన నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎందుకు పోతాడు? పరిశుద్ధాత్మ సావాసం ఎందుకు? హ్మ్. దేవుడితో నీకు మీ ఇద్దరేనా? హ్మ్. అది కాదుగా సంఘం అంటే. హ్మ్. సంఘాన్ని ఇక్కడ సిద్ధపరచడానికే దేవుడొచ్చింది. అవును. పరిశుద్ధాత్మ దేవుడు. అవును. మరి సంఘం అంటే ఏంది? అందరూ ఉండాలిగా మనుషులు కూడిందేగా. అవును. జనాలు కూడాలిగా. అంటే ఇక్కడ ఆ జనాలు కూడేటువంటి విధానం ఏర్పాటు చేసేటువంటి తత్వమే పరిశుద్ధాత్మ దేవుడు. హ్మ్. ఆ పరిశుద్ధాత్మ ఇలా కలవకపోవడమే మనం చేసేటువంటి రాంగ్. తప్పు హ్మ్. చేతనం. హ్మ్. కలవనీది సాతాను. హ్మ్. అందుకని ఒకళ్ళకొకళ్ళకి పడదు. అదే ఎవరికన్నా వాక్యం చెబుదామంటే ఇనరు. ఒక రో 4 మాటలు చెప్పంగాల్నే, అయ్యో! పనుంది ఎళ్తాను. ఆడకెళ్ళాలి, ఈడకెళ్ళాలని తప్పించుకొని ఎళ్ళిపోతా ఉంటారు. తప్పించుకొని వెళ్ళిపోతున్నారని మనం చెప్పేది సరిగ్గా ఇనసొంపుగా లేదేమో. ఆ! మనం చెప్పేది. హ్మ్. మనం చెప్పేది దాని మీద ఆళ్ళకి అంటే, ఇంట్రెస్ట్ కలిగే విధంగా చెప్పగలిగితే అంటే వస్తారు. యేసుక్రీస్తు వాళ్ళ మనస్సుల్ని ఎరిగాడంట. అంటే మనం గూడా ఆయన గుణాలను ధరించుకుంటే ఎదుటి మనిషిని ఎరగగలుగుతామా? ఎదుటి వాళ్ళని అందుకనేగా ఇప్పుడు హ్మ్. సువార్త ప్రకటన చేయటం అని అంటే సువార్త పరిచయం ఎవరికి ఎలా చెప్పాలి? హ్మ్. ఎవరితో ఎలా మాట్లాడాలి? హ్మ్. ఎవరు ఏ దృక్పథంలో ఉండారు? హ్మ్. వాళ్ళు నాస్తికులా? ఆస్తికులా? హిందువులా? హ్మ్. లేకపోతే విగ్రహారాధికులా? హ్మ్. ఏ భావాల్లో ఉండారు వాళ్ళు? హ్మ్. వాళ్ళ హృదయం ఎలాగుంది? హ్మ్. కుటుంబ సమస్యల్లో ఉండారా? హ్మ్. లేకపోతే బయట సమస్యల్లో ఉండారా? ఆర్థిక సమస్యల్లో ఉండారా? హ్మ్. డబ్బు మీద మోహంతో ఉండారా? ఇన్ని రకాలైనటువంటి విధానాలన్నిటిని కూడాను తెలుసుకోగలగాలి మనం. అయన్నీ తెలుసుకోకోకుండా పోయి ఆడికి వాక్యం చెబుతానంటే ఆడేదో సమస్యలో ఉన్నాడు. హ్మ్. నువ్వు ఆడి కూర్చోబెట్టి వాక్యం చెబుతాను ఇనునంటే ఎందుకు వింటాడు? వినడు. కాబట్టి ఆ సమస్యలు అనేటువంటి ఆటిని మనం గ్రహించుకొని హ్మ్. వాళ్ళకి సువార్తను ఎలా బోధించాలి అనేటువంటిది నేర్చుకోవాలి. హ్మ్. ఆ నేర్చుకునేటువంటి తత్వమే ఇక్కడ దేవుడు నేర్పించేటువంటి విధానం. హ్మ్. కాబట్టి అలాగా ప్రతి ఒక్కదాన్ని కూడా క్యాచ్ చేసుకోవాలి. వాళ్ళకి ఎలా వాక్యం చెప్పాలనేటువంటిది నేర్చుకోవాలి గాని, హ్మ్. అది మనకి దేవుడు ఇచ్చినటువంటి కృప. హ్మ్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే మనకు అటువంటి గ్రహింపు అవుతుంది.
ఉమ్, నువ్వు దేవుని సహవాసం ఇలాగ లేనప్పుడు కలిసి ఒకరికొకళ్ళు కలవనప్పుడు నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి? అవును. తెలియకుండా నేను పోయి బైబిల్ పట్టుకున్నాను నా మాట ఏంటంటే ఎందుకంటారు? అయితే నేను పరిశుద్ధాత్మతో సహవాసం ఎప్పుడు ఎప్పుడు ఎవరో కూడాను ఒకరితో. అందుకనే దేవుడు కూడుకొనటం మానుకొనక అని ఉంటది ఉమ్, బైబిల్‌లో. ఉమ్, అందరం కూడుకొనటం మానకూడదు. ఉమ్, ప్రతి దినము కూడుకోవాలి. ప్రతి దినము అందరం కలిసి ఉండాలి. అవును. ఒకళ్ళతో కలిసి ఉండు, ఇద్దరితో కలిసి ఉండు, నలుగురితో కలిసి ఉండు. ఉమ్, నీకు సాధ్యమైనంత వరకు ఎంతమందితో కలిసి ఉండగలవో అంతమందితో కలిసి ఉండు. అవును. కానీ కలుసుకోవడం అనేటువంటిది మానుకోవద్దు. ఉమ్, ఒక అరగంట కలు, ఉమ్, లేదా పావుగంట కలు, లేదా గంట కలు నీకున్న సమయాన్ని బట్టి. ఉమ్, అలా మనిషి దేవుని పేరట కలవాలి గానీ, వేరే పేరట కాదు. తాగుడు తాగేవాళ్ళు రోజు కలుసుకుంటారు. అవును. వాళ్ళకున్నటువంటి కమిట్మెంట్ ఎవరికీ లేదు. ఉమ్, లోకం మీద ఆలోచిస్తే. ఆ, అర్థమైందా? ఉమ్, దొంగలు కలుసుకుంటారు. ఉమ్, బిజినెస్ రియల్ ఎస్టేట్లు చేసే బిజినెస్ వాళ్ళు రోజు కలుసుకుంటానే ఉంటారు. అవును. అర్థమైందా? ఉమ్, మా దొంగలు కూడా ఏ ఊర్లో కొట్టేయాలనేటువంటిది కలుసుకుంటా ఉంటారు. ఉమ్, అట్లాగా ఏ జాతి ఆ జాతి కలుసుకుంటానే ఉంటారు రోజు. ఉమ్, ప్రతి దినం కలుసుకుంటానే ఉంటారు. అవును. మనం మ మ మనం వాళ్ళంత కమిట్మెంటు ప్రార్థనకొచ్చేవాళ్ళు కలుసుకోరు. ఉమ్, ఎందుకు కలుసుకోరు ప్రార్థనకొచ్చేవాళ్ళు? ఉమ్. రోజు ఎందుకు కలుసుకోలేకపోతున్నారు? ఎందుకు కలుసుకోరనంటే కలవనీది సాతాను. ఆ, అందుకని పరిశుద్ధాత్మ సహవాసం లేదిక్కడ మనకి. అవునా? ఆ! ఆ, పరిశుద్ధాత్మ సహవాసం లేదు కాబట్టి మనం కలుసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ సహవాసం ఉంటే ఉమ్, మనకు సర్వసత్యాన్ని నేర్పిస్తది. అవును. మనకు విషయాలు నేర్పిస్తది. బైబిల్ గురించి నేర్పిస్తది. ఉమ్, సమాజంలో ఎవరికి ఎలా సువార్త చెప్పాలనేది నేర్పిస్తది. కాబట్టి అలాగ పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నవాళ్ళనే దేవుడు పరిశుద్ధులుగా ఎంచాడు. ఉమ్, పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం అంటే మనం పరిశుద్ధులంగా ఉండాలా. ఉమ్, కాబట్టి పరిశుద్ధంగా అంటే ప్రత్యేకించబడాలా. ఉమ్, లోకానికి ప్రత్యేకించబడాలా. ఉమ్. అర్థమైందా? మనం ఇప్పుడు దేవుని పేరట కలుసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు అది. ఇప్పుడు నేను బైబిల్ చదువుకుంటానే నాకొచ్చే డౌట్లు పరిశుద్ధాత్మతో సహవాసంతో ఎవరో ఒకళ్ళ దగ్గరికెళ్ళి నాకొచ్చిన డౌట్లు ఇయన్నీ నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. అంతే. అప్పుడే పరిశుద్ధత అనేది ఆత్మీయ ఆహారం గూడా మనకి. ఆత్మీయంగా మనం పరిశుద్ధపరచబడతా ఉంటాం. హ్మ్. ఇది చేయాలి, ఇది చేయకూడదు అనేటువంటి భావాలు ఎప్పుడైతే వస్తా ఉంటాయో, అవును. మాట్లాడుకుంటేనే గదా తెలిసేది. మాట్లాడుకుంటేనే తెలిసేది. అవునవును. ఇప్పుడు మా 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 నా విషయాలు హ్మ్. నీకు తెలియదు, నీ విషయాలు నాకు తెలియదు. బైబిల్ అవును. చదువుకున్నంత మాత్రాన నాకేం తెలుస్తది? కాబట్టి హ్మ్. ఈ మాట్లాడుకున్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు మనం ఎప్పుడైతే బుద్ధి చెప్పుకుంటూ ఉంటాం, సమయం ఉండంగానే ఒకళ్ళనొకళ్ళు బుద్ధి చెప్పుకోమని కూడా ఉంటది బైబిల్‌లో. అవునవును. కాబట్టి మనం ఒకళ్ళకొకళ్ళు బుద్ధి చెప్పుకోవడం అని అంటే, మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలు మన ప్రస్తావనలో వస్తా ఉంటాయి. ఆ! మనం వాటిని విడిచిపెడుతూ, సరి చేసుకుంటూ ఎళ్తా ఉంటాం. ఈ ఓకే. సహవాసంలో జరిగేటువంటి విషయం ఏంటంటే, ఓకే. అలాగ మనం కలవకోకుండా లేవనుకో, నాకు హ్మ్. చెప్పేవాడు ఎవడు లేడు కాబట్టి నేను తాగి పడుకుని నన్ను ఎవడు కదిలియడు. నువ్వు తాగి నా దగ్గరకొచ్చావనుకో, హ్మ్. తాగకూడదయ్యా అని చెప్పగలను. అవునవును. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ సహవాసాన్ని ఎవడైతే మీరతాడో వాడికి హ్మ్. వాక్యం తెలీదు. హ్మ్. వాక్యం తెలీదు అనంటే క్రీస్తుని గురించి తెలీదు. హ్మ్. క్రీస్తుని గురించి తెలియనోడు పరిశుద్ధుడు ఎట్టవుతాడు? అవును. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధులు కాదు. హ్మ్. పరిశుద్ధులుగా ఎంచబడినటువంటిది బాప్తిసం తీసుకున్న పరిశుద్ధులుగా ఎంచబడతాం. ఎంచబడిన ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. అవును. ఈ సహవాసం చేస్తూ సువార్త పరిచర్య అనేటువంటిది చేయాలి. సువార్త పరిచర్య అనంటే క్రీస్తుని మళ్ళీ ఇంకొకళ్ళకి పరిచయం చేయాలి. ఈ పరిచయం చేసేటువంటి విధానాన్ని సువార్త అన్నారు బైబిల్. ఈ పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్కడు కొత్త నిబంధన కిందకి రావాలి. కొత్త నిబంధన కిందకి వస్తాడు. రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాడు. అది తీసుకున్నప్పుడే నువ్వు ఈ ఆయన రక్తం తాగినప్పుడే మనం కొత్త నిబంధన కింద ఉండొచ్చు. లేకపోతే కొత్త నిబంధన కింద లేనట్టే. కాబట్టి కొత్త నిబంధన కింద ఉన్నటువంటి వాళ్ళే రేపు తీర్పులోనికి రాక దేవునితో పాటు సంఘం ద్వారా ఎత్తబడి పైకెళ్తారు. అది ఓకే. మనకున్నటువంటి గొప్ప. అర్థమైంది. ఓకేనా? ఓకే.